ఐబొమ్మ నిర్వాహకుడు రవిని సినిమాల పైరసీ కేసుతో పాటు బెట్టింగ్ యాప్లు, డార్క్ వెబ్ వంటి సైబర్ నేరాలకు పాల్పడినందుకు పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి, తీన్మార్ మల్లన్న వంటి రాజకీయ నాయకుల నుండి విశేషంగా మద్దతు లభించింది. ఈ క్రమంలో ఐబొమ్మ రవి కేసును వాదించడానికి లాయర్లు నేనంటే నేనంటూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఐబొమ్మ రవి కేసును వాదించడానికి ఏపీలో వైఎస్ జగన్ కోడికత్తి, గులకరాయి కేసులను వాదించిన లాయర్ సలీం సిద్ధం కాగా, తాజాగా మరో హైకోర్టు అడ్వకేట్ ఐబొమ్మ రవి కేసును తాను వాదిస్తానని, నిర్దోషిగా బయటకు తీసుకువస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇక ఏపీ హైకోర్టు లాయర్ పేటెటి రాజారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కీలక ప్రకటన చేశారు. ఇమ్మడి రవి కేసులో తాను తన కోర్టులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి త్వరలోనే అతనిని బెయిల్ పైన బయటకు తీసుకువస్తానని ఆయన తెలిపారు. రవి మీద పెట్టిన సెక్షన్స్ అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అన్నారు. త్వరలో రవి తండ్రిని కలిసి అతనికి ధైర్యం చెబుతానని వెల్లడించారు. ఇమ్మడి రవి చేసింది తప్పే కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు అతనికి మద్దతు తెలుపుతున్నారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల పక్షాన న్యాయస్థానంలో రవి కోసం తాను వాదిస్తానని, న్యాయాన్ని గెలిపిస్తానని, త్వరలోనే రవిని నిర్దోషిగా బయటకు తీసుకువస్తానని రాజారావు వెల్లడించారు. ఇక పైరసీ ప్రపంచంలో తిరిగిలేని లీడర్గా ఎదిగిన రవి కేవలం 6 సంవత్సరాల వ్యవధిలోని ఐబొమ్మ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాడు. దేశ విదేశాలలో తన పైరసీ సామ్రాజ్యాన్ని నడిపించాడు. చివరకు తనను పోలీసులు పట్టుకోలేరని పోలీసులకే సవాల్ విసిరారు. దీంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు. ఒక ఈమెయిల్ లింక్ ద్వారా నిఘా పెట్టిన పోలీసులు ఇమ్మడి రవి హైదరాబాద్కి వచ్చినట్లు నిర్ధారించుకొని కుకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్ట్ చేసిన నాటి నుంచి సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా జనం గాలం వినిపిస్తున్నారు. దీంతో పైరసీ కేసు, సైబర్ నేరాల నిందితుడు రవి కోసం కేసు వాదించడానికి లాయర్లు పోటీ పడుతున్నారు.